Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. హైదరాబాద్ మల్కాజ్గిరిలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యను హత్య చేశాడు భర్త. భార్యపైన కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయాడు భర్త అరుణ్. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు చెలరేగుతున్నాయి. 3 నెలల క్రితమే అంబర్పేట పరిధిలో తుపాకీతో హల్చల్ చేశాడు అరుణ్ అనేటువంటి వ్యక్తి. వాహన తనిఖీల్లో తుపాకీని గుర్తించారు పోలీసులు. అయితే 6 బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. ప్రధానంగా బీహార్ నుంచి తుపాకీ కొనుగోలు చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ఓ కేసులో అరెస్ట్ అయి బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి అరుణ్ పూర్తి స్థాయిలో ఇప్పుడు భార్యను కూడా హత్య చేసి పరారీలో ఉన్నటువంటి పరిస్థితి. అరుణ్ కోసం పోలీసులు గాలింపు చర్యలను వేగవంతం చేశారు. అయితే ఈ హత్యకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య చెప్పని, గతంలో బిల్లెట్లతో ఒక్కసారిగా తుపాకీతో హల్చల్ చేసినటువంటి వ్యక్తి తాజాగా భార్యను హత్య చేసి అక్కడి నుంచి పరారైనటువంటి వైనం. ఈ హత్యకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా సిరాజ్ దీనికి సంబంధించి హైదరాబాద్ మల్కాజ్గిరిలో ఈ కాల్పుల ఘటన తీవ్రంగా కలకలం వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిందితుడు అరుణ్ గతంలోనే మరి పట్టుబడి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అయితే ఆ పట్టుబడ్డ సమయంలోనే అతని దగ్గర ఉన్నటువంటి ఏదైతే రివాల్వర్ ఉందో దాన్ని కూడా మరి పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మొత్తం కూడా దీనికి మళ్ళీ ఒకసారి ఈ ఘటనకు పాల్పడ్డట్టు తెలుస్తా ఉంది. మల్కాజ్గిరి మారుతి నగర్ కు చెందినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి దామర అరుణ్ కుమార్ ఏదైతే తన రెండో భార్య ఉషారాణి కొన్ని రికార్డుల్లో మాత్రం నిషారాణిగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే కొంతకాలంగా తీవ్ర అనుమానం పెంచుకున్నాడు ఆమె పైన. సో రెండో పెళ్లి చేసుకున్నాడు, గతంలో ఒక పెళ్లి అయింది. ఆ పెళ్లి తర్వాత విడాకులు ఇచ్చాడు. విడాకులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక పెళ్లి చేసుకొని సో ఇప్పుడు ఆమె పైన కూడా మరి అనుమానంతో తరచుగా గొడవలు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మాట్లాడుకుందామని పిలిచి మరి ఈ ఘాతుకాన్ని కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తా ఉంది. 3 నెలల క్రితమే మరి భార్యను చంపాలనే ఉద్దేశంతో బీహార్ నుంచి కూడా అక్రమంగా దేశవాళీ తుపాకీతో కూడా మరి ఆయన బుల్లెట్లను తెప్పించుకున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ మొత్తం దీనికి సంబంధించి ఏదైతే అంబర్పేట్ ప్రాంతంలోని వాహన తనిఖీలు చేపట్టిన టాస్క్ ఫోర్స్ లోకల్ పోలీసులు అరుణ్ మరి ఆయుధంతో కూడా మరి పట్టుకున్నట్టు తెలుస్తా ఉంది. దాదాపు 40 రోజుల పైన జైల్లో ఉన్నటువంటి ఈయన బయటకు వచ్చిన తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి తుపాకీ అక్కడ హ్యాండ్ ఓవర్ చేసినాక అయితే పాత బస్తీలోని తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా మరి ఈ మొత్తం కూడా ఈ దేశవాళీ తుపాకీని ఉపయోగించి ఈ ఘటనకు పాల్పడినట్లయితే ప్రస్తుతం పోలీసులు తెలుపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దీనిపైన ఇంకా పూర్తి విచారణ జరుగుతుంది. పూర్తి విచారణ తర్వాత మల్కాజ్గిరికి సంబంధించినటువంటి అధికారులు మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ నేర చరిత్ర ఉంది. గతంలో కూడా అరుణ్ తో పాటుగా ఇంకా ఆ తుపాకీని గన్ని తీసుకొని వచ్చి సత్య అరుణ్ తో పాటుగా ఇంకా ఆ గన్ను సరఫరా చేసినటువంటి వ్యక్తి, మరి లావాదేవీలు జరిపినటువంటి వ్యక్తులు వారందరూ కూడా గుట్టురట్టు చేసేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయి? డెఫినెట్ గా ఆయనకు సంబంధించి అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏదైతే పాత బస్తీకి సంబంధించినటువంటి కొంత వ్యవహారం బయటకు వస్తా ఉంది. పాత బస్తీలో ఏదైతే స్నేహితులు ఉన్నటువంటి అరుణ్ స్నేహితులు ఆయనతో పాటు ఎవరెవరు మాట్లాడారు, ఎవరెవరు ఉన్నారు అనే దానిపైన కూడా కాల్ లిస్ట్ కూడా అంత చెక్ చేస్తా ఉన్నారు. ఆయన సహకరించినటువంటి వాళ్ళు, అలాగే ఆ పిక్చర్ ఏదైతే రివాల్వర్ ఉందో ఆ రివాల్వర్ ఇచ్చినటువంటి వాళ్ళని అందరినీ కూడా అదుపులో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యవహారమే ఇది అందరికి కూడా కారణమా, లేకపోతే ఇతరత్ర కారణాలు ఉన్నాయా అనే వ్యవహారం అంతటి కూడా మరి పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. సో ప్రస్తుతానికి నిషారాణి భౌతిక వ్యయాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు. నిందితుడు మరి ఆయనను కూడా పోలీసులు పట్టుకున్న పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇంకా కొంతమంది అంటే పరారీలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. వాళ్ళని కూడా పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. రైట్ సత్య, థ్యాంక్ యూ. హైదరాబాద్ మల్కాజ్గిరిలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యను హత్య చేశాడు భర్త. భార్య పైన కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారైపోయారు భర్త అరుణ్. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు చెలరేగుతున్నాయి. 3 నెలల క్రితమే అంబర్పేట పరిధిలో తుపాకీతో హల్చల్ చేశాడు సదరు అరుణ్. అయితే వాహన తనిఖీల్లో తుపాకీని గుర్తించారు పోలీసులు. మొత్తం 6 బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. ప్రధానంగా బీహార్ నుంచి తుపాకీని కొనుగోలు చేసినట్లుగా భావిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఓ కేసులో అరెస్ట్ అయి బెయిల్ పైన బయటకు వచ్చాడు అరుణ్. పరారీలో ఉన్నటువంటి అరుణ్ కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.